ఒకవేళ నా అధినాయకులు ఎవరైనా ముగ్గురు కూర్చొని మార్చాలని అనుకుంటే ఇంటర్నల్ నాకైతే తెలియదు, అనుకుంటే ఆ పరిణామాలు వేరుగా ఉంటాయి. అయితే మీరు అన్నట్టు ఒక మిలిటరీ అభ్యర్థికి ఇవ్వటం అది మంచి పరిణామే, ఇచ్చుంటే ఉండేది, ఆయన నిలబడితే కూడా బాగానే ఉంటుంది. మరి బీజేపీ నిర్ణయం తీసుకుంటుందా కూటమి నిర్ణయం తీసుకుంటుందా మాకైతే తెలియదు, మేము ఆ పరిధిలో లేదు కాబట్టి. అయితే ఈ చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకొని ఎలక్షన్ విజయం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ప్రధానంగా ధనం అనేది బాగా పనిచేస్తాం. ఎందుకంటే ఒక ఆయన నాకు 50 కోట్లు చూపించు 150 కోట్లు అంటే ఎలా ఉందంటే పార్టీ అధినేతల పరిస్థితి, డబ్బులు లేకుండా ఎలక్షన్ చేయలేవు. కార్యకర్తలు జెండాలు మోసే కార్యకర్తలు జీవితకాలం మోయాల్సిందే. పారాసెట్ బ్యాగ్ ఒకసారి దిగేస్తుంది, మూటలు పనిచేస్తుంది, పని అయిపోతుంది. ఈ ఎలక్షన్ బీఫామ్స్ ఇచ్చేటప్పుడు కోట్లు ఎలా బయటపడుతున్నాయో పేపర్లు చూస్తుంటే కళ్ళు బయటలు నమ్ముతున్నాయి. 5,000 కోట్లు 6,000, సరే వాళ్ళ కష్టాజీతం వాళ్ళు మనకు అనవసరం, అది ఎందుకు సంపాదించుకున్నారు అంటే వాళ్ళ డబ్బులు మనకేమని కాదు. అంటే వ్యాపారవేత్తలు రాజకీయాల్లో ఎంటర్ కావడం వల్ల వ్యాపారం జరుగుతుంది, రాష్ట్రంలో రాజకీయం జరుగుతుంది. సో గతంలో మేము పేర్లు ఇప్పుడు చెప్పలేను కానీ బాగా వివాదం వస్తుంది కాబట్టి చాలా మంది సీట్లు ఇచ్చేవాళ్ళు, వ్యాపారం చేసుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు. మా జగన్మోహన్ గారు కూడా వ్యాపారం చేశారు, ఆయన డబ్బులు సంపాదించుకున్నాడు. సో వ్యాపార దృక్పథం అనేది పోకపోతే ప్రజలకు సేవ చేసే నాయకులు రావాల్సిన బాధ్యత ఉంది. రామారావు గారు ఒక బస్ కండక్టర్ ని మంత్రిని చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, ఒక కార్మికుడిని మంత్రి చేశాడు, ఒక డాక్టర్ ని విద్యాశాఖ మంత్రి చేశాడు. అట్లా చూస్తే నాకు తెలిసి రాజకీయాలు చాలా పొల్యూట్ అయిపోయాయి సార్. ఒక రకంగా బాధేస్తుంది, కానీ పార్టీ నిబంధనలు వ్యతిరేకించలేం కాబట్టి, పార్టీ విధి విధానాలు తప్పకుండా పాటించాలి కాబట్టి పనిచేస్తున్నాం. మనసు బాధలో ఉన్నా కూడా సరే కఠినంగానే పనిచేస్తుంది. ఎందుకంటే మాకు తెలుసు ఇక్కడ నేను వచ్చి కిరణ్ వాళ్ళ ఊర్లో నిలబడితే వాళ్ళకి ఎలా ఉంటుందో, కిరణ్ వచ్చి మా తిరుగులో నిలబడితే ఎలా ఉంటుందో, లక్ష్మణ్ గారు హైదరాబాద్ నిలబడితే ఎలా ఉంటుందో, అంటే ఒకదానికి సంబంధం ఉండదు. ఎక్కడెక్కడ నుంచి వస్తారు, వలస వస్తారు, నిలబడతారు, నేను గెలిపించండి అంటారు, కూటమి అభ్యర్థి అంటారు, నిబంధనలు కట్టుబడి ఉన్నారు. తిరుపతిలో కూడా చాలా సమస్యలు ఫేస్ చేశారు. అదేదో పవన్ కళ్యాణ్ గారు వచ్చి మరి 2-3 రోజులు కూర్చోవాల్సి వచ్చింది కదా, ఏమైంది? ఆయన ఏమైనా మార్చారు అభ్యర్థిని? అభ్యర్థిని ఏం మార్చలేదు సార్, బీఫామ్ కూడా చేశారు, కూడా చేశారు. అదే మిమ్మల్ని మార్చారు, బొమ్మలు మార్చారు. ఇది ఈ పాయింట్ బాగుంటది. అభ్యర్థులు మార్చలేదు, జనసేనలో ఉన్న వాళ్ళని మార్చారు అనమాట. అది నేను పేరు చెప్పలేదు, చెప్తే బాగుంటుంది అనుకుంటున్నా. వాళ్ళని బొమ్మలు కూర్చోబెట్టుకొని ఒక ఉంటుందని పాలిష్ కార్యక్రమం మొదలు పెట్టారు. పొత్తు ధర్మం, ఇది పొత్తు ధర్మం పాలిష్, దానికి పెద్ద పెద్ద పడిగట్టు పదాలు ఉన్నాయి. రాక్షస ప్రభుత్వాన్ని దించడం కోసం పొత్తు ధర్మంలో భాగంగా నాకు అర్థం కాలేదు. నేను వెంకటరెడ్డి మంత్రి ఎమ్మెల్యే ఒక గొప్ప నాయకుడు కిరణ్ అయితే జనం ఆశిస్తారు. ఎక్కడి నుంచి కార్పొరేట్ సంస్థలు వచ్చేసి 100 కోట్లు పెట్టు, 200 కోట్లు పెట్టి, 5,000 కోట్లు పెట్టి గేమ్ అయిపోయింది అసలు ఎలక్షన్. దారుణంగా, ఎంత దారుణంగా చూడలేదు సార్.